ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంన మీ అందరికీ శుభాలు. దేవుని యొక్క ఆశీర్వచనము మీకు, మీ కుటుంబాలకు, మీ యొక్క సమస్తానికి ఆయన కృప మెండుగా ఉండును గాక. ఈ దినమున దేవుని వాక్యంలో నుంచి మనము ఆత్మీయ సత్యాలు, లోతైన పాఠాలు మనము నేర్చుకుందాం. హబక్కూకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకున్నాం. మనము దేవునిలో ఎలా ఆనందించగలం? కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న ఈ యొక్క సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మనము యెహోవా యందు ఆనందించగలమో 7 విషయాలు మనము ఈ దినాన మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనము దేవుని యందు ఆనందించాలి. ఇది మొదటిదిగా హబక్కూకు 3వ అధ్యాయము 18వ వచనములో నేను యెహోవా యందు ఆనందించెదను. ఫిలిప్పి 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. కాబట్టి యెహోవా యందు లేక యేసు క్రీస్తునందు లేక పరిశుద్ధాత్ముని యందు మనము ఆనందించాలి. ఇది మొదటిది. రెండవదిగా కీర్తనలు 1వ అధ్యాయం కీర్తనలు 112 మొదటి వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని ఎలాంటి పరిస్థితుల్లో మనము ఆనందించగలమంటే, మూడవదిగా మన ద్వారా రక్షణ పొందిన విశ్వాసులను చూచి మనం ఆనందిస్తున్నాం. నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియ సహోదరులారా అని పౌలు ఫిలిప్పి 4వ అధ్యాయం 1వ వచనములో అంటాడు. నాలుగవదిగా హెబ్రీ 12 మొదటి 2 వచనాల్లో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, అనగా మన జీవిత విశ్వాస ప్రయాణములో మనము అనేకమైన శ్రమలను, బాధలను, కష్టాలను అనుభవిస్తూ కూడా మనము యేసయ్య వలె ఆనందించాలి. ఇక నాలుగవదిగా నానా విధములైన శోధనలలో పడినప్పుడు మనము ఆనందించాలి. యాకోబు 1వ అధ్యాయం 2వ వచనములో. ఇక ఆరవదిగా 1 పేతురు 1వ అధ్యాయం 5, 6, 8, 9 వచనాలలో మరి వాడబారనిదినైన స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, అందువలన మీరు మిక్కిలి ఆనందిస్తూ ఉన్నారు. ఏడవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా 58, 13, 14 వచనములో నీవు యెహోవా యందు ఆనందించెదవు అనే మాటలు మనము చూడగలం. సో కాబట్టి ఈ దినాన క్లుప్తంగా ఈ విషయాలను ధ్యానము చేద్దాం. హబక్కూకు రాసిన పుస్తకము 3వ అధ్యాయము 17-18 వచనాలలో అంజూరపు చెట్లు పూయకుండినను ఒకటి, రెండవది ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, 3 ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, 4వదిగా చేనిలోని పైరు పంటకు రాకపోయినను. ఇవన్నీ కూడా భూఫలము కింద వస్తాయి. అనగా పండ్లు ఇచ్చే చెట్లు కావచ్చు, లేక మనకు ధాన్యమునిచ్చే చెట్లు కావచ్చు, లేకపోతే పైరు కావచ్చు. ఇవి పోయకుండినను, ఫలింపకపోయినను, కాపు లేక యుండినను, రాకపోయినను అనే మాట మనము చూడగలం. కాబట్టి ఇవి పండినా పండకపోయినను కానీ నేను యెహోవా యందు ఆనందించెదను. ఇంకొక మాట రాస్తాడు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. కాబట్టి ఆ దినాలలో గొర్రెలు లేక ఒంటెలు లేకపోతే పశువులు విస్తారమైన అవి మరి ఆస్తిగా ఆ దినాలలో పరిగణించేవారు. అది సంతానాస్తి. రెండవదిగా మరి యొక్క గొర్రెలు గాని, మేకలు గాని, గాడిదలు గాని, ఒంటెలు గాని ఇటువంటి అనేకమైన ఆస్తులు కలిగిన వారిని భాగ్యవంతులని పిలువబడేవారు. కాబట్టి ఇవన్నీ ఉన్నను లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియ దేవుని ప్రజలారా, ఆత్మీయులారా, విశ్వాసులారా, సేవకులారా, అనేక సార్లు మన జీవితాలలో కొరత ఉన్నప్పుడు, అక్కర ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడు, లేమి ఉన్నప్పుడు, కొదవ ఉన్నప్పుడు మనము దేవునిలో
ఆనందించలేం. ఎందుకో తెలుసా? అయ్యో, దేవుడు నాకు ఈ లోటు పెట్టాడు, ఈ సమస్య పెట్టాడు, ఈ కష్టం పెట్టాడు, ఈ బాధ పెట్టాడు. దేవుడు నాకు ఎందుకు ఈ అప్పులు, ఈ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. నేను ఎప్పుడూ అడుక్కోవాలి, బ్యాంకు వాళ్ళని అడుక్కోవాలి, రుణాలను ఇచ్చే వారిని అడుక్కోవాలి. కాబట్టి ప్రతి దానికి నేను అడుక్కోవడమేనా నా జీవితం అని వాపోతూ ఉంటాను. సో కాబట్టి సేవలో కూడా, పరిచర్యలో కూడా కొన్నిసార్లు మరి మనకు కానుకలు రాకపోయినప్పుడు అలాంటి సమయంలో కూడా మనము వాపోతాం. అందుకే హబక్కూకు ప్రవక్త అంటాడు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, పంట వచ్చినా పంట రాకపోయినా, గొర్రెలు పశువులు ఉన్నా లేకపోయినా, కానీ నేను యెహోవా యందు ఆనందించేది. చాలా సార్లు మనకు అన్ని ఉంటే, అన్ని సమస్తము సమకూడింప చేస్తే దేవుడు మనకు ఆయన ఇచ్చినప్పుడు మనం ఆనందంగా ఉంటాం. కానీ అన్ని లోటు, కొరత, కొదవ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆనందించలేం. సో కాబట్టి ఇక్కడ ప్రవక్త అయిన హబక్కూకు అంటాడు, నేను యెహోవా యందు ఆనందించేదను. దేని యందు ఆనందిస్తున్నావు? నీ జీతము నందు ఆనందిస్తున్నావా? లేకపోతే నీ శాలరీ, లేకపోతే నీ ఇంక్రిమెంట్ నందు, నీకున్న స్థాయి నందు, లేకపోతే నీకున్న హోదా నందు, లేకపోతే నీకు ఇంత ఆస్తి ఉందని, అంతస్తు ఉందని, నీకింత బంగారు ఉందని, వెండి ఉందని, బ్యాంకు బ్యాలెన్స్ ఉందని, వాటి అంది ఆనందిస్తున్నావా? కాబట్టి అవన్నీ తాత్కాలికం, అవన్నీ క్షణికమైనవి. కాబట్టి ఈ ప్రవక్త యొక్క తీర్మానం ఏదంటే, నేను యెహోవా యందు ఆనందిస్తా. అందుకే ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనములో పౌలు చెరలో ఉంటూ ఈ పత్రిక రాశాడు. చెర వెలుపల ఉన్న ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాస్తూ, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు చెరలో ఉంటూ కూడా తాను ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతున్నానంటే నేను దేవునిలో ఉన్నా, దేవుని వాక్యములో ఉన్నా, అందుకే నేను ఆనందించగలుగుతున్నానని అంటాడు. ఎల్లప్పుడును రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా ప్రభువునందే ఆనందిస్తా. నేను చెరలో ఉన్నా, చెర వెలుపల ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఆఫీసులో ఉన్నా, బజారులో ఉన్నా, సంఘములో ఉన్నా, సంఘం వెలుపల ఉన్నా, నేను ఎక్కడున్నా నేను ప్రభువునందే ఆనందిస్తున్నా. కొందరు లోకమునందు ఆనందిస్తారు, కొందరు సినిమాలనందు ఆనందిస్తారు, కొందరు లోక సంబంధమైన కార్యకలాపాల యందు ఆనందిస్తారు, కొందరు మరి అనేకమైన చిల్లర మాటల యందు ఆనందిస్తారు, కొందరు అబద్ధమైన మాటల యందు ఆనందిస్తారు, కొందరు ఈ లోక పాపముల యందు ఆనందించేవారు ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలైన వారు కేవలము ప్రభువునందే ఆనందించాలి. అందుకే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి. ఇది మొట్టమొదటిగా. రెండవదిగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి రాజైన దావీదు, రారాజైన దేవుడిచ్చిన ధర్మశాస్త్రమునందు ఆయన ఆనందించాడు. నీవెక్కడ నీ ఆనందం? అనేక సార్లు ఆ పుస్తకాలు చదివి, ఈ పుస్తకాలు చదివి, వారు రాసినవి చదివి, తత్వవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు అవి ఇవి చదివి మన మైండ్ను పాడు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి చదవాలి, కానీ తెలుసుకోవాలి, కానీ అంతకంటే ముఖ్యంగా దేవుని ధర్మశాస్త్రాన్ని మనము చదవాలి. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. కాబట్టి నీవు దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ ఉన్నావా చదువుటలో? బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగా చేయుచున్నవి. నీకు దేవుని మాటలు దొరుకుతున్న ఈ కాలంలోనే నీవు చదవాలి, నీవు భుజించాలి. అప్పుడు దేవుని మాటలు నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. 119వ కీర్తన 143వ వచనములో, శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషమును కలిగజేయుచున్నాయి. కాబట్టి శ్రమలు, వేదనలు పట్టినప్పుడు దేవుని వాక్యాన్ని చదివితే అవి మనకు సంతోషాన్ని ఇస్తాయి. 119, 111వ వచనములో, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. కాబట్టి నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యం.
నాకు బంగారు ఉంటే, నాకు వెండి ఉంటే, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, నాకు మరి అనేకమైన ఆస్తులు ఉంటే నిత్య స్వాస్థ్యం అని మనం అనుకుంటాం. దావీదు అంటాడు, అవి నాకు నిత్య స్వాస్థ్యము అంటాడు. అంతేకాదు 119వ కీర్తన 24వ వచనములో, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క విధులు, దేవుని కట్టడలు అవి మనకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని అంటూ ఉన్నాడు. 119వ కీర్తన 35వ వచనములో, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందిస్తూ ఉన్నానని అంటాడు. అదేవిధంగా 119వ కీర్తన 77వ వచనములో, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అంటాడు. ఆ విధంగానే 119వ కీర్తన 14వ వచనములో, సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను. 119, 162వ వచనములో, దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుతున్నాను. ఎన్నిసార్లు 119వ కీర్తనలో కీర్తనాకారుడు, కవి, ఆ రాజు అయిన దావీదు ఈ మాటలు రాసినాడు. కాబట్టి దేవుని మాటలు మనకు సంతోషాన్ని ఇస్తాయి. శ్రమలో, వేదనలో, బాధలో, దుఃఖములో, కృంగిన సమయంలో, మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనము పతనావస్థలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదివితే మనం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, మరి అవి హృదయానందాన్ని మనకు కలిగిస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా మనము యెహోవా యందు లేక ప్రభువునందు ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టి స్థితిలో ఉన్నా మనము దేవునిలో ఆనందిస్తాం. రెండవదిగా దేవుని వాక్యములో, దేవుని ధర్మశాస్త్రములో, దేవుని కట్టడలో, దేవుని విధుల్లో మనము ఆనందిస్తాం. ఇక మూడవదిగా మనం ఆనందించవలసింది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఇక్కడ నా ప్రియ సహోదరులారా, నా ప్రియులారా, నా ఆనందం, నా అతిశయము, నా కిరీటము ఎవరంటే మీరే. ఈ దినాలలో అనేక మంది కాపరులకు, అనేక మంది సేవకులకు బాగా స్పాన్సర్ చేసేవారు కావాలి. కాబట్టి వారికి దానాలు కావాలి, ఆ యొక్క స్పాన్సర్షిప్ కావాలి. కానీ పౌలు అంటాడు, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ప్రియులారా, నా ఆనందం, నా కిరీటం మీరే అంటాడు. కాబట్టి వాక్యము ద్వారా ఎవరైతే రక్షణ పొందుతారో, వాక్యం ద్వారా ఎవరైతే విశ్వాసములో బలపడతారో, వాక్యం ద్వారా ఎవరైతే దేవునిలో ఎదుగుతారో, సో అలాంటి వారిని ఇక్కడ పౌలు ఉద్దేశిస్తూ ఏమంటున్నాడంటే, నా ఆనందం, నా కిరీటం, నా అతిశయము మీరే అంటూ ఉన్నాడు. కాబట్టి నీ ద్వారా కొన్ని ఆత్మలైనా, కొంతమంది అయినా ప్రభు దగ్గరికి నువ్వు నడిపించగలవా? వారే నీకు ఆనందం. వారు ఆత్మీయంగా బాగుంటే నీవు బాగున్నట్టు, వారు స్థిరంగా ఉంటే నీవు స్థిరంగా ఉన్నట్టు, వారు ప్రభువులో మరి ఇంకా విశ్వాసములో వారు ఎదుగుతూ ఉంటే నీవు ఎదుగుతూ ఉన్నట్టు. సో కాబట్టి వారి విషయమై మనము ఆనందించాలి. కాబట్టి వారిచ్చే డబ్బులు కాదు, వారిచ్చే కానుకలు కాదు, వారిచ్చే వస్తువులు కాదు, వారిచ్చే వస్త్రాలు కాదు, వారిచ్చే దానాలు కూడా అంతకంటే కూడా కాదు. కాబట్టి వారే నా ఆనందం మీరేనయ్యా అని పౌలు ఫిలిప్పులో ఉన్న విశ్వాసులను ఉటంకిస్తూ ఆయన ఈ లేఖను ఆయన రాసి ఉన్నాడు. ఇక 4వదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి మన ముందు ఒక ఆనందం ఉంది, అనగా పరలోకములో 7 కిరీటాలు ఉన్నాయి. కాబట్టి ఆ కిరీటాలను పొందాలనే ఆనందముతో ఈ లోకములో మనము అవమానము, నింద, శ్రమలు, బాధలు,
క్రీస్తు నిమిత్తము మనము సహించాలి. అందుకే యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అయ్యో నన్ను అవమానించారు, అయ్యో నన్ను మరి నిందలు వేశారు, అయ్యో నన్ను ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారని మనుషులుగా మనం అనేక సార్లు బాధపడుతూ ఉంటాం. అయితే వాటన్నిటినీ కూడా నిర్లక్ష్య పెట్టి పక్కకు పెట్టి సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వబోయే ఆ పరలోక సంబంధమైన బహుమానాలు, పరలోక సంబంధమైన కిరీటాలను మనము చూస్తూ ఆ గురి యొద్దకే పరిగెత్తాలి. అందుకే ఇక్కడ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన తండ్రి అయిన దేవుని యొద్దకు పరిగెత్తినట్టుగా మనము కూడా ఓపికతో ఈ పరుగు పందెములో పరిగెత్తాలి. ఎందుకంటే మనం పొందబోయే బహుమానాల కొరకు, మనం పొందబోయే ఆ కిరీటాల కొరకు మనము ఆనందముతో ఈ లోకములో నిర్లక్ష్యాన్ని పెట్టాలి. దేనిని, అవమానాన్ని, నిందలు, శ్రమలను వాటన్నిటినీ పెట్టాలి. ఇక 5వదిగా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అనేక సార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఆ విధంగా యోసేపును దేవుడు పరీక్షించాడు. కాబట్టి ఈ పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, కాబట్టి ముందు లెసన్, ఆ తర్వాత ఒక టెస్ట్. కాబట్టి ముందు టీచర్ లెసన్ చెబుతాడు, ఆ తర్వాత టెస్ట్ పెడతాడు. కాబట్టి ఈ టెస్ట్ లో మనం ఏం చేస్తామంటే ఓర్పును మనము ఎరిగితాం. కాబట్టి ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కాబట్టి మహానందం, అనేకమైన శోధనలలో మనము పడుతూ ఉన్నప్పుడు మహానందంగా ఎంచుకోవాలి. అనేక సార్లు దేవుడు నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నాడు, ఎందుకు నాకు ఈ శోధన ఆయన పెట్టాడు, ఎందుకు నాకు ఈ శోధన అనుమతించాడు అని మనం వాపోతూ ఉంటాం. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి యేసయ్య ఆయన శోధింపబడ్డాడు, మన వలె శోధింపబడ్డాడు, కానీ పాపము లేనివాడిగా జీవించాడు. కాబట్టి మనము శోధింపబడినప్పుడు మనము మహానందంగా ఎంచుకోవాలి. అంతేకాదు శోధనకు లొంగిపోకూడదు. కాబట్టి శోధనను మనము జయించాలి, శోధనను మనము అధిగమించాలి. 6వదిగా పేతురు 1వ అధ్యాయము 5-6 వచనాలు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చు కొనుడి. మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులనెను నిష్ఫలులైనను కాకుండా చేయును. 4వ వచనములో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. సో కాబట్టి ఈ యొక్క శోధనలలో మనం ఉంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అది మహానందంగా మనము ఎంచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాదు పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూస్తాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సో కాబట్టి కొంచెము కాలము మనకు దుఃఖాలు ఉన్నాయి, అయినప్పటికీ మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కాబట్టి దేవుని యొక్క సేవలో, దేవునిని విశ్వసించినందువలన, దేవునిని నమ్ముకున్నందువలన, దేవుని కొరకు మనము నీతిగా, న్యాయంగా, ధర్మంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి కొన్నిసార్లు మనము కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ప్రతికూలతలు మన తోటి వారి చేత, మన బంధువుల చేత, మన ఇంటి వారి చేత, మన ఇరుగు పొరుగు వారి చేత మనము ఆ విధంగా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము మిక్కిలి ఆనందించాలి. సో కాబట్టి మనం ఆనందం ఏదంటే ఈ యొక్క ప్రతికూలతల్లో కూడా మనం ఆనందించాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనములో, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. కాబట్టి మన కోసం దేవుడు దాచి ఉంచిన ఆ స్వాస్థ్యాన్ని మనము పరలోకములో మనము పొందుకుంటాం. అందుకే దేవుడు మనలను ఉన్నత స్థలముల మీద ఆయన ఉంచుతాడు. ఉన్నత స్థలములు అనగా ఈ లోకములో దేవుని సువార్తను ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని బైబిల్లో రాయబడి ఉన్నది. సో కాబట్టి పౌలు వలె మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని పౌలు అంటాడు. సో కాబట్టి అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకొని, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పని, దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకిచ్చిన విధి, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క సంఘ భారం, సువార్త భారం, ఆత్మల భారం, ఆ విధంగా మరి ఈ యొక్క ఆత్మలను దేవుని రాకడ కొరకై సిద్ధపరిచే భారం కలిగి మనము నమ్మకంగా ఆయన సేవ చేసినట్టయితే దేవుడు మనల్ని ఆయన ఉన్నతంగా హెచ్చిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము దేవుని యందు ఆనందించాలి. కాబట్టి మొట్టమొదటిగా 7 విషయాలు చెప్పుకున్నాం. 1, మనము హబక్కూకు వలె చేనులోని పైరు పంటకు రాకపోయినా, పొలములోని ప్రతి చెట్లు పండ్లు అవి ఫలింపకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తా. గొర్రెలు, పశువులు, ఒంటెలు, గాడిదలు, ఎద్దులు, మరి మేకలు ఏవి లేకపోయినా, కొన్నిసార్లు మనకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టడానికి బట్టలు ఉన్నా లేకపోయినా, పండుగలు చేసుకోవడానికి చేతిలో డబ్బు ఉన్నా లేకపోయినా, మన ఇంటిలో అరకొర జీతం ఉన్నప్పుడు, అరకొర డబ్బు ఉన్నప్పుడు, అలాంటి సమయంలో కూడా మనము దేవుని యందే ఆనందించాలి. అంతేకాదు ప్రతికూలతల్లో కూడా దేవుణ్ణి ఆనందించాలి. పౌలు చెరలో ఉంటూ కూడా ప్రభువునందు ప్రియులారా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అన్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నా మనలో ప్రభువు ఉంటే, చెరలో ఉన్న దానియేలు వలె సింహపు బోనులో ఉన్న, షడ్రకు మేషకు అబేద్నెగోలు వలె అగ్నిగుండములో ఉన్న మనం ప్రభువునందు ఆనందిస్తాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యమునందు మనం ఆనందించాలి. ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. ఆయన కట్టడల యందు, ఆయన విధుల యందు మనము ఆనందించాలి. ఇది రెండవదిగా మనము చూస్తాం. మూడవదిగా మన ద్వారా మనము దేవుని వాక్యం చెప్పుట ద్వారా, ఆ వాక్యము విని దేవుని చేత వారు మరి స్పందించబడి తమ జీవితాలను ప్రభువుకి సమర్పించుకొని ప్రభువును రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించబడిన ప్రతి ఒక్కరు కూడా మన ఆనందము, మన కిరీటము, మన అతిశయమై ఉన్నారు. కాబట్టి వారిని బట్టి మనం ఆనందించాలి. వారిచ్చే కానుకలను బట్టి, వారిచ్చే వస్తువులను బట్టి, వారిచ్చే వస్త్రాలను బట్టి, వారు చేసే ఈ స్పాన్సర్షిప్ను బట్టి కాదు. కాబట్టి వారిని బట్టి మనం ఆనందించాలి. నాలుగవదిగా ఏదంటే మన జీవిత ప్రయాణంలో సిలువ అనగా అనేకమైన శ్రమలను మనం అనుభవించి పరలోక రాజ్యంలో మనం చేరాలి. పౌలు అంటాడు అపోస్తుల కార్యములో మనం అనేక శ్రమలను అనుభవించాలి. కాబట్టి సిలువ అనగా శ్రమలు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి సిలువ లేకుండా సింహాసనము లేదు. కాబట్టి సిలువను మరి మనము భరించాలి. సిలువను భరించితేనే మనము సింహాసనమును
మనము ఎక్కుతామన్న విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనము అనేక సార్లు మనము ఈ యొక్క విషయాలను తెలుసుకోవాలి. కాబట్టి మనము అనేకమైన శ్రమలను అనుభవించాలి. సిలువ అనగా శ్రమలు. కాబట్టి ఈ శ్రమలు మానవ జీవితంలో ఒక భాగం. యేసయ్య శ్రమలు పొందాడు. ఆయన శ్రమ పొంది శ్రమ నొందిన వారికి ఆయన సహాయము చేసే ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి మన విశ్వాస జీవిత ప్రయాణములో ఎన్నో సిలువలు మనం మోయాలి. మన సిలువలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిలువలను ఎత్తుకొని మనము ఆనందముతో ఆ దేవుడిచ్చే బహుమానాల కోసం మనం ఎదురు చూడాలి. ఇక 5వదిగా మన విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును మనకు కలిగిస్తాయని నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందమని ఎంచుకోవాలి. ఎన్ని రకాలుగా శోధనలు వస్తాయి. కాబట్టి ఆ శోధనలో పడినప్పుడు మన విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, కాబట్టి అటువంటి శోధనలలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. తృణీకరించడం కాదు, లేకపోతే వద్దనడం కాదు, లేకపోతే నాకెందుకు ఇచ్చావు దేవా ఈ శోధన, ఈ యొక్క సమస్యని వాపోవడం కాదు. 6వదిగా మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని ప్రస్తుతమున కొంచెము కాలం ఈ శోధనల చేత మీకు దుఃఖము కలుగుచున్నది. సో కాబట్టి ఈ ప్రస్తుతం దుఃఖము అయినప్పటికీ కూడా మనము సంతోషము కలిగి జీవించాలి. 7వదిగా మనము యెహోవా యందు ఆనందించుట ద్వారా దేవుని మనలో ఉన్నత స్థానములో ఆయన ఉంచుతాడు. కాబట్టి ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడు. కాబట్టి దీనులను పెంట కుప్ప మీద నుండి ఆయన బీదవారిని లేవనెత్తి సింహాసనాల మీద ఆయన కూర్చుండబెట్టేవాడు. కాబట్టి బైబిల్లో అనేక మందిని మనం చూస్తాం. యోసేపును, దానియేలును దేవుడు ఉన్నతమైన స్థానాలలో, ఉన్నతమైన స్థలాలలో వారిని అక్కడ కూర్చుండబెట్టి ఆయన మహిమ పొందాడు. సో కాబట్టి మనము దేవునిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందించగలిగితే మనము భాగ్యవంతులవుతాం, దీవించబడతాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలలో ఫలింప చేయండి. 30దంతలు, 60దంతలు, 100అంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. ప్రభువా, ఈ సంవత్సరం అంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా జీవిత ప్రయాణంలో ప్రభువా మేము ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీలో మీ యొక్క వాక్యమునందు మేము ఆనందించడానికి సహాయం చేయమని దేవా, అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టుమని, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. నిరుద్యోగాలతో ఉన్న వారికి ఉద్యోగాలను దయచేయండి. అవివాహితులుగా ఉన్న వారిని కుటుంబాలనుగా కట్టండి. ప్రభువా, అనేక మంది బిడ్డలకు వివేకము, జ్ఞానము, తెలివిని, ఆలోచనను దయచేసి చక్కగా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడటానికి సహాయం చేయండి. ప్రభువా నైనా, అనేక మంది ఇంకా మారు మనసు పొందక, రక్షణ పొందక ఇంకా లోకములో పాపములో జీవిస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి వారి హృదయాలను సరిచేయమని దేవా, మీ రక్షణను పొందుకొని పాప క్షమాపణ పొంది యేసే నా రక్షకుడని మీ గురించి అనేకులకు సాక్ష్యం చెప్పినట్టు కార్యం జరిగించమని, రక్షింపబడిన వారిని ఆత్మీయంగా బలపరచమని, తొట్టిల్లిన వారిని లేవనెత్తమని ప్రభువా నైనా, ప్రతి కుటుంబాలను దర్శించి వారి అక్కర్ల అవసరతలు, కొరతలు మీరు తీర్చుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు శాంతి స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని కృప మీకు మెండుగా తోడై ఉండును గాక. ఆమేన్.